ఐపీఎల్ 2026లో ఒక కంప్లీట్ డామినేషన్ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్‌లో ఒకటి బ్యాటింగ్ మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది. అదే నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. ఇది హైదరాబాద్ వేదికగా అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ 47 రన్స్ తేడాతో అయితే విజయం సాధించింది. ఇది ఒక వన్ సైడ్ మ్యాచ్ అయితే అయ్యింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. కానీ అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అయ్యింది. అభిషేక్ శర్మ చూసుకుంటే 135 రన్స్ అయితే చేశాడు 68 బాల్స్‌లో. అలాగే 10 ఫోర్లు, అలాగే 10 సిక్సెస్ అయితే కొట్టాడు. ఇది ఐపీఎల్ 2026లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అయితే అయ్యింది. ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో 67 రన్స్ అయితే చేసింది. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే అభిషేక్ శర్మ కంప్లీట్ డామినేట్ అయితే చేశాడు. అలాగే డీసీ బౌలర్స్ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోయారు. ఇంకా ఫినిషింగ్లో క్లాసన్ అయితే 37 రన్స్ అయితే చేశాడు 13 బాల్స్లో. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 280+ అయితే ఉంది. అండ్ ఫైనల్గా ఎస్ఆర్హెచ్ స్కోర్ అయితే 20 ఓవర్స్లో 2 వికెట్లు కోల్పోయి 242 రన్స్ అయితే చేసింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో డీసీ 242 చేజ్ అంటే ఈజీ కాదు, కానీ డీసీ అయితే స్టార్ట్ బాగానే చేసింది. మంచి స్టార్ట్ అయితే వచ్చింది. పవర్ ప్లేలో డీసెంట్ రన్స్ అయితే చేశారు. మెయిన్గా ఎస్ఆర్హెచ్కి టర్నింగ్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందంటే 2 ఓవర్స్లో 3 వికెట్స్ అయితే పడిపోయాయి. కేఎల్ రాహుల్, అలాగే నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్. అక్కడే మ్యాచ్ పూర్తిగా టర్న్ అయితే అయ్యింది. మిడిల్ ఆర్డర్ అయితే మొత్తం కొలాప్స్ అయితే అయ్యింది. ప్రెజర్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. అలాగే రన్ రేట్ కూడా కంట్రోల్ కాలేదు. అండ్ ఫైనల్గా డీసీ 195 రన్స్ అయితే చేసింది 20 ఓవర్స్లో. అండ్ 9 వికెట్స్ అయితే కోల్పోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూసుకుంటే కనుక ఇషాన్ మలింగ 4 వికెట్స్ అయితే తీశాడు. డీసీ బ్యాటింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అయ్యాడు. అండ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ చూసుకుంటే అభిషేక్ శర్మ సెంచరీ చేయడం, అలాగే పవర్ ప్లే డామినేట్ చేయడం, అండ్ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ చేయడం. డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ మంచి బౌలింగ్ అయితే చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించింది. అండ్ బ్యాటింగ్లో డామినేట్ చేయడం, అలాగే బౌలింగ్లో కంట్రోల్ చేయడం. డీసీ సైడ్కి కన్సిస్టెన్సీ మిస్ అయింది. అండ్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెండర్గా అయితే కనిపిస్తుంది.